నాకెందుకో మళ్ళీ ఒక్కసారి మీ నోట ఆ పాట వినాలి. బండెన్క బండి గట్టో 16 బళ్ళు గట్టో ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. మీరు ఇంత పాపులర్, ఇంత ప్రజల్లో మీకు ఇంత క్రేజ్ ఉంది, మీరు ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎందుకు రారండి? కానీ రాజకీయాలతో డిఫరెన్సెస్ ఉంటాయి కదా, దట్ ఈస్ ది పొలిటికల్ లైన్. 1969లో తెలంగాణ ఉద్యమం అన్నది మొదలు పెట్టిందే మీరు. కౌరవులు పాండవులు అన్నదమ్ములే, యుద్ధం వచ్చిన తర్వాత బావాటు బామర్ది. ఎన్నో పార్టీలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, అందరితో మీరు ఏకీభవించినట్టే ఉంటారు, మళ్ళీ దూరం జరిగిపోతుంది. పెంట కుప్ప మీద మొలిసిన మల్లె మొగ్గను నేను, నా ఐడెంటిటీ నేను ఎప్పుడు ఉంచుకుంటాను. కానీ గద్దర్ గారు ఉద్యమాలతోనే తెలంగాణ సాధించాలని మీరు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యం అన్నారు. హైటెక్ సిటీ గుడిసె ఉంటుందా తెలంగాణ వచ్చినాక కూడా? ఎవరిని వదిలిపెట్టాడు కదా గద్దర్. ఏప్రిల్ 6, 2017 అంటే ఇంకొక 5-6 రోజులు అనుకోండి. 5-6 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది. ఏప్రిల్ 6 ఈవినింగ్ నేను ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నా, టీ ఇచ్చింది, విమల ఉన్నది. అక్క మాకు చాలా కష్టాలు వచ్చినాయి, నేను అక్కకి చెప్పుకోవాలి, మేము వరంగల్ నుండి వచ్చినామని ఒకరు వచ్చారు. బ్లడ్ కావాలి, ఒక 100 రూపాయలు ఇవ్వమని. అప్పుడు విమల అందరినీ కాలు మొక్కుతుండగా చూస్తున్నాం. మిమ్మల్ని ఈ సినిమాలో పాట పాడండి అని అన్నప్పుడు జనరల్గా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి సినిమాలకి కొంచెం మల్లె తీగకు పందిరి పోలే, మస్క చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తో బుట్టూరు నందించుకుంటేనే మాయమ్మ. మావోయిజం, నెక్సలిజం అంతరించాలి అంటే ఏం జరగాలి సార్? భారతదేశంలో వాళ్ళు రాసుకున్న రాజ్యాంగంలో 25% ఇంప్లిమెంట్ చేయమని. ఒకటే తుండు గుడ్డ కట్టుకొని ఒక స్త్రీ ఎందుకు బతుకుతుంది? యాక్చువల్గా ఒకప్పుడు దేవుణ్ణి నమ్మేవారు కాదని తెలుసు. ఎప్పుడు నమ్మేవాని కాదో ఇప్పుడు ఒకటి చాలా మందిని అడుగుతున్నది, దేవుడు అంటే ఎవడు? మీరు ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. రాముని టెంపుల్ పోయినా కదా, అది కూడా పెద్ద చర్చ అయింది కదా. అప్పుడు వాళ్ళు అడిగిన నిజంగా చెప్పు, నువ్వు ఎవరిని మొక్కినావు అన్నాడు. అంటే నేను నిజంగా సీతను మొక్కినా అని చెప్పాను. ఎందుకు అన్నాడు. కానీ ఇలా ప్రజా పోరాటాలలో ఉన్న వాళ్ళకి కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళు ఎట్టి ప్రజలకు ఏదో చేద్దామన్న తపనలో సొంత ఫ్యామిలీని బాగా నెగ్లెక్ట్ చేసే. అక్కడ నుండి తిరుగుతూ నేను ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు విమల వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నన్ను చూసింది. 5 years తర్వాత నేను ఉత్తరం రాయలే చేయలేదు. ఆమె అక్కడ ఉండి ప్రెస్ మొత్తం అంతా వచ్చారు. ఇక అందరు ప్రెస్ వాళ్ళు కాబట్టి ఆమె కొంచెం పక్క ఉండి, తర్వాత నేను స్టెప్స్ బషీర్బాగ్ ప్లేస్ ఎక్కేటప్పుడు నేను ఆ స్టెప్స్ ఎక్కుతున్నా. విమలని అడిగిన, మన చిన్నోడు ఏడని. అయితే గద్దర్ గారు ప్రస్తుతం 70లకు అడుగు పెడుతున్నారు. వెన్నులో ఒక బుల్లెట్ ఉంది, ఆరోగ్యం క్షీణిస్తోంది, కానీ ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ఇది మనం ప్రజల నుండి పోయి చూస్తేనే కానీ నీ ప్రశ్నకు నా ప్రశ్నకు జవాబు దొరకదు. ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. దట్ ఈస్ గద్దర్. హలో హలో మై డియర్, హలో హలో మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది ఐ డ్రీమ్, యు సీ దిస్ డైలాగ్ ఇన్ ఐడియం. థ్యాంక్ యూ వెరీ మచ్.